మన వింటేజ్ కలెక్షన్స్ కాదంబరి కలెక్షన్స్ పూర్ణిమ ప్రింట్స్ లో ఎంత కొంటే అంత ఉచితం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ముగ్గురు యువకులు, యాక్చువల్లీ ఇంజనీరింగ్ యువకులు, బాగా చదువుకుంటున్న అబ్బాయిలు బండిలకి తాళాలు ఎలా తీసేయాలి, ఎలా తీసి బండి మనం ఎత్తుకెళ్ళిపోగలము అని యూట్యూబ్లో చూసి నేర్చుకుని బండ్లని ఒక ఆల్మోస్ట్ 19 బైకులు దొంగతనమనే చెప్పుకోవాలి. ఇంకా నీట్గా తాళాలు తీసేసి దాన్ని మార్చేసి బండ్లు తీసుకెళ్ళి అమ్ముకుంటున్న ప్లేస్ మనం ఇక్కడ ఈ మధ్యకాలంలో చూసామన్నమాట. మరీ ఎంత చదువుకుంటుండి కూడా మనకి చదువు రాకపోతే సరే సంస్కారం లేదు తెలియదు అనుకుంటాం. చదువుకుంటుండి కూడా వాళ్ళ మెంటాలిటీ ఎలా మారిపోయింది, ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు థింక్ అగైన్ ప్రోగ్రాంలో సైకాలజిస్ట్ నళిని గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. హలో మ్యామ్. హలో అండి. నమస్తే. నమస్తే. బాగా చదువుకొని బీటెక్ అయిపోతే జాబులు చేసుకునే వాళ్ళు బీటెక్ చదువుకొని యూట్యూబ్లో చూసి బండికి తాళం మనం ఎలా తీయగలం అని అది నేర్చుకుని అది పని అదేదో మెకానికల్ ఇంజనీరింగ్ మీద పడితే జాబ్ అయినా వస్తుంది అంటే కదా, మంచిదండి. చాలా మంచి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. పాపం చదువుతో పాటు అన్నిట్లో ముందుండాలమ్మా అని పేరెంట్స్ ఎప్పుడో చెప్పుంటారు. ఈ అన్నిట్లో ముందుండడంలో వీళ్ళు బహుశా ఇలాంటిది ఒకటి ఎంచుకొని ఉంటారు అంతే. లేకపోతే మీరు అన్నట్టు చదువుకి సంస్కారానికి చదువుకి జ్ఞానానికి చాలా తేడా ఉందన్న విషయం వీళ్ళంటి వాళ్ళు ప్రూవ్ చేస్తున్నారు. చదువుకుంటే ఒక జ్ఞానం వస్తుంది, ఒక విఘ్నత వస్తుంది. విఘ్నత, కనీసం కామన్ సెన్స్, ఏది రైట్ ఏది రాంగ్ ఎవరు చెప్తారండి? ఒక వయసు వరకు చిన్న పిల్లలకైతే ఇది చెయ్యొచ్చు ఇది చేయకూడదని చెప్తారు. ఒక వయసు వచ్చాక వాళ్ళ ఆత్మకి తెలియదా ఇది రైట్ ఇది రాంగ్ అన్న విషయం? అదే కదా. మనం ఎలాంటి కథలు చెప్పుకుంటూ పెంచుతాం పిల్లల్ని అంటే, ఏదో తనది కాని వస్తువు రోడ్డు మీద పడిపోతే వాడు నిజాయితీగా తీసుకెళ్లి పోలీస్కి ఇస్తే పోలీస్ మెచ్చుకున్నాడు, వాళ్ళ స్కూల్లో వాళ్ళని మెచ్చుకుని, ఇలాంటి ఒక చిన్న చిన్న వయసు నుంచి మంచి మంచి మోరల్ స్టోరీస్ మనం చెప్పి పిల్లల్ని పెంచే ప్రయత్నం తల్లిదండ్రులు చేస్తూ ఉంటాం. వీళ్ళకి తెలిసి జ్ఞానం వచ్చి ఏది రైట్ ఏది రాంగ్, ఏది లీగల్ ఏది ఇల్లీగల్, ఏది చట్టం ఒప్పుకుంటుంది ఏది చట్టం ఒప్పుకోదు తెలిసి కూడా చేస్తున్నారు అంటే వాళ్ళు ఇంకా అంటే దే హ్యావ్ డిసైడెడ్ టు బికమ్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్. ఇప్పుడు ఒక బైక్ దొంగిలించడం టాలెంటా అండి? మనం ఎప్పుడు కూడా అంటే కొంత ఎంపతి అనేది మనుషుల్లో కూడా ఉండాలి, సానుభూతి అనేది ఉండాలి. ఒక బండి ఇప్పుడు వీళ్ళు దొంగిలించిన బళ్ళల్లోనే అనుకుందాము, ఒక బండి కొనుక్కోటానికి ఒక వ్యక్తి ఎంత కష్టపడి ఉండుంటారు. అవును, అవి కూడా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ అన్ని, బుల్లెట్ బైక్స్ లాంటివి. అంటే అది కూడా ఎవరికో అది వాళ్ళ ఒక డ్రీమ్ అయి ఉంటుందిగా. అవును, దానికోసం వాళ్ళు నానా కష్టాలు పడి ఉన్న దాంట్లో ఎంతో కొంత కడుపు కొట్టుకొని వాళ్ళు ఎంతో కొంత సేవ్ చేసుకుంటూ ఉండుంటారుగా. దాని మీద ఇంకా వాళ్ళ ఈఎంఐయో లోనో తీరి ఉండదు కదా. కరెక్ట్. నీకు డబ్బులు అవసరం, నీ డబ్బులు అవసరం, నీకు ఎంత అవసరమో అవతల వాళ్ళ ఆర్థిక పరమైన పరిస్థితి అది మాత్రం వాళ్ళది మాత్రం తక్కువనా, వాళ్ళంతా చులకనా? అది ఎంత పెట్టి కొన్నారనేది కదా, ఎంత పెట్టైనా కొనుక్కుంటారండి. వాళ్ళు కష్టార్జితం, అది వాళ్ళు కష్టపడి సంపాదించుకొని 30,000లో బైక్ కొనుక్కుంటారు, 40,000లో పెట్టుకుంటారు, 1,30,000 పెట్టుకుంటాడు, 3 లక్షలు పెట్టుకుంటారు. వాళ్ళ కష్టాన్ని వాళ్ళ ఇష్టాన్ని వాళ్ళు నమ్ముకొని కష్టపడుతున్నారు. అలాంటి వాడి యొక్క సొత్తును కొట్టేయడానికి బందిపోట్లు అంటే కేవలం అడవుల్లోనే ఉండి చెట్ల మీద నుంచే దాడి చేయక్కర్లేదండి. ఇలాగా పట్టపగలు మనుషుల మధ్యలోనే ఉంటూ కూడా దాడి చేస్తున్న వాళ్ళు వీళ్ళు కూడా ఏం బందిపోట్లతో ఏం తక్కువ కాదు. ఆర్థిక పరమైన నేరాలు, ఇది కూడా ఆర్థిక పరమైన నేరం. ఎందుకంటే నీ వల్ల ఇంకొకళ్ళ ఆర్థిక పరిస్థితి తలకిందులు అవుతుంది. వాళ్ళు ఏదో ఒక ప్లానింగ్ లోనే ఇంత సంపాదించుకుంటున్నా, ఇంత లోన్ కట్టుకుంటా, ఇందులో ఇది నేను చేసుకుంటాను, దాన్ని కూడా ఎసెట్ లా చూసే వాళ్ళు ఉంటారు కొంతమంది. సరేలే అంత కష్టమైనప్పుడు ఇంత పెట్టి కొన్నాను కదా, దీన్ని ఎంతో కొంత అమ్మేస్తానులే, ఎంతో కొంతకు అమ్మేస్తానులే, వాళ్ళ లెక్కలు, వాళ్ళ ఆర్థిక పరమైన లెక్కలు వాళ్ళకు ఉంటాయి. 19 బైకులు 20 నుంచి 25 లక్షల వాల్యూ అంతే. అంతమంది యొక్క ఆర్థిక ప్లానింగ్ ని అంటే ఆర్థిక ఫైనాన్షియల్ ప్లానింగ్ ని, ఫైనాన్షియల్ స్టెబిలిటీను, వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్ ను వీళ్ళు తలకిందులు చేసేసారు. అలా అంటే ఇలా ఆలోచించాలన్న విషయం తల్లిదండ్రులు కూడా నేర్పాలి. చదువు వాళ్ళ చదువు నేర్పగలగాలి. తల్లిదండ్రులు నేర్పారా లేదా అనేది కాదు, వీళ్ళు పెరుగుతూ కూడా ప్రతిదాన్ని నా అవసరము, నాకు ఇష్టమైనట్టు నేను ఏదైనా చూసావా నా తెలివి, వీళ్ళకి ఎలా వస్తుంది అంటే అండి, సినిమాల్లో
మీరు చూడండి ఏమో ఇప్పుడు ఈ భయంకరమైన సూపర్ హిట్ సినిమా ఏంటి, నేషనల్ అవార్డు కూడా పిలిచి ఇచ్చారు కదా. ఏంటి అంటే తనది కాని అడవిని ఎలా చందనాన్ని దొంగిలిస్తున్న వాడిని మనం సూపర్ హీరో చేసి ఫిల్మ్ఫేర్ అవార్డులు, నేషనల్ అవార్డులు కూడా ఇచ్చేస్తున్నాం మనం. మరి వాళ్ళని మనం హీరో చేసినప్పుడు బైక్లు తెలివిగా దొంగతనం చేసిన వాడికి ఏమనుకుంటాడు, నేను యూట్యూబ్ చేసి ఆ అమ్మాయి ఎవరో ఎంసెట్ క్రాక్ చేసి మెడికల్ సీట్ తెచ్చుకుంది, ఎందుకంటే విడిగా కోచింగ్ తీసుకుని కెపాసిటీ లేక అమ్మాయి యూట్యూబ్ లో నుంచి పాఠాలు విని మెడికల్ ఎంట్రన్స్ చేయగలిగింది అన్న అమ్మాయి కథ చూస్తున్నాం మనం. ఇప్పుడు ఇలాగా ఇంజనీరింగ్ చదువుతూ వేరే వాళ్ళ బైకులు కొట్టేస్తూ దాన్ని తమ అవసరాలకు డబ్బులకు వాడుకుంటున్న వాళ్ళ కథను చూస్తున్నాం. రెండిటి రిసోర్స్ ఒకటే చూడండి, కానీ నువ్వు దాన్ని మంచిగా తీసుకున్నావా చెడుకు తీసుకున్నావా అనేది దీనికి పెద్ద ఎగ్జాంపుల్. ఇలాంటి వాళ్ళవే ఎగ్జాంపుల్స్ చూపించి మనం నేర్పించగలగాలి. సినిమాలు కూడా ప్రభావితం, సినిమాల ప్రభావం లేదంటే నేను ఒప్పుకోనండి. నాకు కూడా సినిమాలో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, మంచి సినిమాలని కూడా ఒక చక్కటి కళారూపంగా ఆదరించి దాని నుంచి మంచి భవిష్యత్తును కోరుకుంటూ మంచి సాహిత్య సేవ చేస్తున్న వాళ్ళంతా నాకు కూడా స్నేహితుల్లో ఉన్నారు. దాన్ని తక్కువ, ఆ రంగాన్ని నేను తక్కువ చేయడం లేదు, కానీ బాధ్యత లేదా ప్రభావం లేదా అంటే ప్రభావం ఉన్నది. ఆ బాధ్యత నుంచి ఖచ్చితంగా ఒప్పుకోవడానికి లేదు. ఒక శంకరాభరణం సినిమా లాంటిది చూసి ఎంతో మంది సంగీతం నేర్చుకున్నారు. ఓ స్వర్ణకమలం సాగర సంబంధం సినిమాలు చూసి ఎంతో మంది డాన్స్ నేర్చుకున్నారు. సడన్ గా అన్నమయ్య సినిమా అనేది వచ్చేటప్పటికి చాలా మంది అంతవరకు సంగీతం తెలిసిన వాళ్ళకి మాత్రమే అన్నమయ్య పాటలు తెలుసు, మిగిలిన వాళ్ళందరూ భక్తి అన్నమయ్య పాటలు నేర్చుకొని అది తెలుసుకొని చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఓ షిరిడి సాయి మహత్యం అని వచ్చిన వెంటనే ఓ తరం మొత్తానికి కూడా షిరిడి సాయి బాబా మీద భక్తి పుట్టుకొచ్చింది. ఇలాగా అంతేకాదు, ఇప్పుడు ఎందుకు టీవీ మాధ్యమాల ప్రవచనాల గురించి చెప్తే వాటి గురించి చెప్తే ఏది పుష్కర స్నానాలు అంటే పొలోమని వెళ్ళి పడింది అంటే నేను చెప్పేది ఏంటంటే సామాజిక మాధ్యమాల వల్ల జనాల మీద ప్రభావం అనేది ఉంటుంది. వాటన్నిటిలో హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ప్రభావం ఉండేది సినిమా. ఎందుకంటే అది అంత పెద్ద స్క్రీన్ మీద అంత అట్రాక్టివ్ గా అంత ఫేమ్ ఉన్న వాళ్ళు అంత ఫాలోయింగ్ ఉన్న వాళ్ళు చెప్పినప్పుడు ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అందులో ఇలా దొంగల్ని హత్యలు చేసిన వాళ్ళని మన హీరోలుగా చూపిస్తుంటే వాడికి ఏదో లాజిక్ ఉంది కాబట్టి వాడు హత్య చేశాడు కాబట్టి వాడు మంచి హీరో అయిపోయాడు అని అన్నప్పుడు బయట వాడికి కూడా హత్య చేయడానికి ఏదో ఒక లాజిక్ ఎత్తుక్కుంటాడు. వాడి లాజిక్ వాడు ఎత్తుక్కుంటాడు. దొంగతనం చేసిన వాడిని మనం గొప్పవాడిని చేసి నేషనల్ అవార్డు ఇచ్చినప్పుడు దొంగతనం కూడా గొప్ప తెలివిగల పనిలాగా వస్తుంది. అది నేషనల్ అవార్డుకి సెలెక్ట్ చేసిన వాళ్ళు ఉంటారే, వాళ్ళ ఇళ్ల నుంచి ఎవడైనా మొత్తం ఆస్తి దొంగిలించిన రోజు వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడు దీన్ని కళారూపంలా చూడాలా లేకపోతే దీనిలాగా చూడాలని అలా జరగాలని నేను కోరుకోవట్లేదు. కానీ ప్రభావం ఉండదు, ఏముంది జరిగేవి సినిమాలు తీస్తాం కానీ సినిమాల నుంచి జనాలు ఏం మారరు అన్నాను అనుకుంటే మంచి తీసుకోవడం కష్టం, చెడు తొందరగా వెళ్తాం వెంటనే. అది కూడా తెలియదు అంటే నైట్ పూట దొంగతనం చేయడం వేరు, తాళం ఎలా తీయాలని యూట్యూబ్ లో చూసి చక్కగా నేర్చుకున్నారంటే ఇప్పుడు యూట్యూబ్ లో ఆ వీడియో అప్లోడ్ చేసిన వాడిదా తప్పు అని అంటే కాకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు పొరపాటున నా ఇంటికి తాళం పోయింది, అది అలాంటివి ఏం చేయాలి అన్నప్పుడు అలాంటి సందర్భాల్లో నా తాళం నేను ఎలా రెడీ చేసుకోవచ్చు ఇలాంటివి వీడియోస్ ఉంటూనే ఉంటాయి. నాకు ఏం తెలిసినా దాన్ని ప్రపంచం అంతా తెలియాలి కాబట్టి నేను యూట్యూబ్ వీడియోలో చేసి పెట్టేసేయాలనే తాపత్రయం ఉన్న వాళ్ళు చాలా మందే ఉన్నారు. కానీ పాయింట్ ఏంటంటే అది విఘ్నత, అది రైటా రాంగా, అది తెలివి కిందకు వస్తుందా తప్పు కిందకు వస్తుందా అనే ఒక విఘ్నత ఎవరికి వాళ్ళకి పెంచుకోవాలి. అది పెంచుకొని చోట చట్టం గట్టిగా పనిచేయాలి. అది లేని ఆ చట్టము సమాజము కొన్ని ఏంటంటే ఇండివిజువల్ గా ఒకడికి సిగ్గు లేనప్పుడు సమాజము చట్టము వాళ్ళు ఆ భయాన్ని సిగ్గుని బలవంతంగా అయినా తెప్పిస్తుంది. మీరు చక్కగా ఇక్కడ ప్రదేశం ఉంది, మీరు నీట్ గా ఇదంతా తీసుకుని ఏదో ఇదంతా నీట్ గా చేసే ప్రయత్నం చేస్తున్నారు. చూసినప్పుడు నేను మిమ్మల్ని వెంటనే చూసి ఇన్స్పైర్ అయిపోయి నేను కూడా ఇది నీట్ గా చేద్దామని నాకు వస్తుందో రాదో, మంచి నేర్చుకోవడం కష్టం. కానీ అదే మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు మీరు ఏదో తిన్నారు, ర్యాపరు ఇట్లా పడేశారు, వాటర్ బాటిల్ దాగారు పడేశారు, అయితే ఇక్కడ చెత్త పడేయచ్చు అనుకుంటాను, నేను కూడా చెత్త పడేస్తా, ఇది ఫాస్ట్ గా నేర్చుకుంటాం. కాబట్టి సినిమాల ప్రభావం ఇలా కూడా ఉంటుంది. హత్యల మీద కానీ మానభంగాల మీద కానీ తప్పుల మీద కానీ దొంగతనాల మీద కానీ నెగిటివ్ బూతులు కానివ్వండి, బూతుల విషయంలో కానీ తాగుడు విషయంలో కానీ అంటే ఆల్కహాలిజం అలవాటు చేసుకోవటం కానీ ఇలాంటి విషయాలు తొందరగా ప్రభావితం అనేది జరుగుతుంది. అలా ప్రభావితమై వాళ్ళకి వాళ్ళు మళ్ళీ గొప్ప హీరోల్లాగాను వాళ్ళని వాళ్ళు ఆలోచిస్తున్నారు అన్న విషయం అర్థం అవ్వడానికి ఇలాంటి ఇన్సిడెంట్స్లు అన్నీ కూడా కారణము. ఇవి చూసి ఎందుకు ఈ ఫలానా సినిమా చూసి నేను హత్య ప్లాన్ చేశానని చెప్తున్న కేసులు కూడా మనం చూసాం కదా. ఈ మోహన్ లాల్ కుక్కర్ సినిమాలు, డ్రమ్ సినిమాలు ఇవన్నీ చూసినవి కూడా మ్యానిపులేట్ చేయడం నేర్చుకున్నాం కదా. వాళ్ళు దాని వెనకాల ఏదో నేపథ్యం పెడతారు కానీ వీళ్ళు అదంతా తీసుకోరు, అందులో ఏది కావాలో అంతవరకు. అలానే మేము సినిమాలు తీయద్దా అంటే
తీయాలి, కానీ అందులో బాధ్యత ఖచ్చితంగా ఎండింగ్ ఒక భయంకరమైన ఎండింగ్. వాళ్ళు ఒక దారుణమైన అంటే ఇలాంటి ఒక మార్గాన్ని ఎంచుకున్నా కూడా అరే ఇది తప్పుడు మార్గం అని రియలైజ్ అయ్యి కృంగి కృషించిపోయి బాధపడిపోయే లాంటి ఒక ఎండింగ్ ఇవ్వగలిగితే అరే ఇలాంటివి చేసిన చివరికి ఎండింగ్ చివరిలో బాధపడాల్సిందే కదా అనేనా వస్తుంది. కాదని మీరు ఇంకా ఇంకా గ్లోరిఫై చేసి ఇంకా ఇంకా కోట్లలో బిజినెస్ వాళ్ళని పిలిచి మరి మనం అవార్డులు ఇస్తుంటే ఖచ్చితంగా దానిలో నుంచి గుణపాఠం ఏమీ నేర్చుకోరు. ఎస్, ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.